అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ఏం చేస్తే మోక్షం దొరుకుతుంది? చాలామంది కేవలం సన్యాసం తీసుకోవటం వల్లే మోక్షం కలుగుతుందన్న అభిప్రాయంతో ఉంటారు. విఘ్నులు ఎప్పుడూ ఈ అభిప్రాయాన్ని ఖండిస్తూనే వచ్చారు. సంసారంలో ఉంటూ గృహస్థ జీవనాన్ని గడుపుతూ కూడా భగవంతునికి చేరువ కావచ్చునని పదే పదే చెప్పారు. రమణ మహర్షి, రామకృష్ణ పరహంస వంటి వారి బోధల్లో సైతం గృహస్థ జీవనం మోక్షానికి ఏమాత్రం అడ్డు కాదన్నమాట కనిపిస్తూ ఉంటుంది. అందుకు పురాణాల్లో సైతం ఎన్నో కథలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. కావాలంటే శాంతి పర్వంలోని ఈ కథను గమనించండి. ఈ లోకంలో అత్యుత్తమ ధర్మం ఏది అన్న అనుమానం కలిగింది ధర్మరాజుకి. దాంతో భీష్ముడి దగ్గరకు వెళ్ళి తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఆ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఇలా బదులిచ్చాడు: నాయన, ఈ లోకంలో ఫలానా ధర్మమే గొప్పది, ఫలానా ధర్మం పనికి మాలినది అంటూ ఏమీ ఉండదు. అందుకు సాక్ష్యంగా ఒక ఘటన నేను చెబుతాను, విను. పూర్వం నారదుడు ఓసారి ఇంద్రుని చెంతకు వెళ్ళాడు. అక్కడ ఆ దేవర్షికి సకల మర్యాదలు చేసిన ఇంద్రుడు, మీరు లోకమంతా చుట్టి వస్తూ ఉంటారు కదా, ఈ మధ్యకాలంలో మీరు గమనించిన అద్భుతమైన విషయం ఏదన్నా ఉందా అని అడిగాడు. దానికి నారదుడు, నేను లోక సంచారం చేస్తూ భృగు మహర్షి వద్దకు వెళ్ళాను. ఆ సమయంలో భృగు మహర్షి దగ్గరకు అతిథి వచ్చాడు. ఆ అతిథిని సేవించిన భృగు మహర్షి, బ్రాహ్మణోత్తమ, ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తే నాకు ముక్తి లభిస్తుందో చెప్పగలవా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నాకు కూడా ఈ విషయంలో సందేహమే. కాకపోతే నైమిసారణ్యంలో గోమతీ నది తీరాన మహాపద్ముడనే సర్పం నివసిస్తోంది. అది సూర్యునికి రథంగా వ్యవహరిస్తోంది. సూర్యునితో పాటుగా లోక సంచారం చేసే ఆ సర్పానికి మహాజ్ఞాని అని పేరు. మీరు వెళ్ళి ఆ సర్పాన్ని అడిగి చూడండి అని బదులిచ్చాడు. ఆ మాటని అనుసరించి భృగు మహర్షి గోమతీ నది తీరంలోని మహాపద్ముని నివాసానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మహాపద్ముడు సూర్యునితో పాటుగా లోక సంచారానికి వెళ్ళాడని, మరో 8 రోజులు కానీ తిరుగురాడని తెలిసింది. దాంతో గోమతీ నది తీరానే నిరాహారంగా తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. 8 రోజుల తర్వాత తిరిగి వచ్చిన మహాపద్మునికి భృగు మహర్షి నిరీక్షణ గురించి తెలిసింది. తన భార్య సలహా మేరకు అతని దగ్గరకు వెళ్ళి ఆయన వచ్చిన కారణం ఏమిటో కనుక్కునే ప్రయత్నం చేశాడు. భృగు మహర్షి అనుమానం గురించి విన్న మహాపద్ముడు, ఓ మహర్షి, నేను ఆ సూర్య భగవానునితో పాటు తిరిగే సమయంలో ఓ అద్భుతాన్ని చూశాను. బహుశా ఆ సంఘటనని వివరిస్తే మీ సందేహం నివృత్తి అవుతుందేమో. ఒకసారి నేను ఆ సూర్యునితో పాటు సంచరిస్తుండగా సూర్యుని మించిన తేజోవంతుడైన వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అలా చూస్తుండగానే అతను వచ్చి సూర్యునిలో ఐక్యమైపోయాడు. ఇంత చేసి అతను ఓ పేద బ్రాహ్మణుడని తెలిసింది. తనకు దొరికిన ధాన్యపు గింజలతో తృప్తి పడుతూ, పండ్లతో కడుపు నింపుకుంటూ, తనకు ఉన్నదానిలో ఇతరులకు తోచిన సాయం చేస్తూ గడిపే వ్యక్తిని తెలిసింది. అలాంటి ఉన్నతమైన లక్షణాలతో అతను సూర్యలోకాన్ని పొందాడు అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలతో సంతృప్తి చెందిన భృగు మహర్షి సంతోషంగా తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. మహాపద్ముని మాటలు విన్న భృగు మహర్షికి ధర్మం ఏదైనా కూడా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఎలాంటి వ్యామోహాలకి లోను కాకుండా ఇతరులకు చేతనైన సాయం చేసేవారికి మోక్షం తథ్యమని తేలిపోయింది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.